వైసీపీ అధికారంలో ఉండగా కడప జిల్లా ప్రొద్దుటూరు కల్లూరు గ్రామానికి చెందిన గోర్ల చిన్న ఓబన్న కుటుంబంకి సంబంధించిన భూమిని కబ్జా చేశారు. కబ్జా చేసిన భూమిలో విలాసవంతమైన భవనంతో పాటు గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం కట్టుటకు ప్రభుత్వానికి ఇచ్చిన తన కుటుంబ సభ్యుల పేరు మీద దానం చేశారు. బాధితులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. టీడీపీ ప్రభుత్వంలో తనకు న్యాయం జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధితులు కోరుతున్నాడు. సార్ నా పేరు గోర్ల చిన్న ఓబయ్య. కల్లూరు గ్రామం నివాసం ఉండే నేను మాకు సంబంధించినటువంటి భూమి మా అబ్బ పేరు మీద 4 ఎకరాల 83 సెంటు గల భూమిని 744 సర్వే నెంబరు, 752 సర్వే నెంబరు, 750/1 సర్వే నెంబరు, ఈ సర్వే నెంబర్ గల భూమి 4 ఎకరాల 83 సెంట్ల గల భూమిని మాకు రేగుల పాపయ్య అనే అతను 90 సెంట్లు దొంగ రిజిస్టర్ చేయించుకొని మా బంధువైన కూడా వేరే వాళ్ళకు అమ్మినింటే మేము అడ్డుపడి దాన్ని పరిష్కారం చేయమని కోరడం జరిగింది. దాంట్లో ఈయన వైసీపీ ప్రెసిడెంట్ నాగేంద్రారెడ్డి గారు దీన్ని జోక్యం తీసుకొని ఈ భూమిని దౌర్జన్యంగా ఇళ్ల స్థలాలకు, ఆయన ఇంటికి, సచివాలయము, ఆర్బీకే ఉపయోగపెట్టి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి ఇది మీది కాదు గవర్నమెంట్ది అన్నట్లు చేసి మమ్మల్ని భయభ్రాంతులు చేసినా సార్. మమ్మల్ని ఈ 5 ఏళ్ల వైసీపీ పరిపాలనలో ఏ ప్రభుత్వ కార్యక్రమానికి కూడా మేము అటెండ్ కాకుండా వాళ్ళు పోలీసు వారిని పెట్టి మమ్మల్ని బెదిరించి పోలీస్ స్టేషన్లో రమ్మని, ఎస్ఐ పెంచుతున్నారని రమ్మని సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లో పెట్టి సాయంత్రం అయినాక ఏం సార్ అని అడిగితే లేదన్నా మీరు పోండి, మేము రేపు పిల్లంపుతాంపో సార్ లేడు అని చెప్పడం జరిగింది సార్. ఆ తదుపరి మేము రాజమౌళి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే గారిని కూడా కలవడం జరిగింది. ఈ విధంగా సార్ మాకు ఇట్లా అన్యాయం జరిగింది ఈ విధంగా అని అంటే ఆయన పుటాపుటిన రెవెన్యూ అధికారులకు ఫోన్ చేసి ఇట్లా